సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డు మసీదు వద్ద దావత్ ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ గడ్డం సరిత, తులసిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. तमाम की तरावी की नमाज को कबूल करना। अल्लाह रोजे की हालत में तो हाजिर हो गए तो अपने फजल करम से मक्कियों से हम तमाम मुसलमानों की हिफाजत करना, रहने की तौफीक अता करना। अल्लाह तमाम को शुभ से बचने की तौफीक अता करना। सल्लल्लाहु अलैहि वसल्लम के सच्चे तौफीक में कबूल और मकबूल करना। और देखा दो ఈరోజు ముదిరెడ్డిపల్లి 11-12 వార్డులలో మసీద్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అందరికీ ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ఎంతో పవిత్రమైన ఈ 30 రోజులు ఉపవాసం ఉంటూ ఎంతో నిష్ఠగా ఈ రోజా ఉండి మీరు మంచిగా భగవంతుని ప్రార్థించి అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇటువంటి పర్వదినాన నాకు ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 11-12 వార్డులో సంగారెడ్డి పట్టణంలో మరి ఏర్పాటు చేసిన మరి ఎక్స్ కౌన్సిలర్ మరి మిగతా పెద్దలందరూ కూడా మరి ముందుగా మైనార్టీ సోదరులందరూ కూడా పేరు పేరున రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ మరి ఒక్క నెల ఉపవాసం ఉండి మరి అన్ని రకాలుగా దేవుడు మనల్ని చల్లగా చూడాలని, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వర్షం కూడా పడ్డది. మీరు ఇట్లా మరి నమాజ్ చేయడంతోనే మరి ఇంత మంచి వాతావరణం ఏర్పడ్డది. చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈ పండగ అనేది పవిత్రమైనది. భక్తితో మరి మీరందరూ దేవుణ్ణి అల్లాను ప్రార్థించడం, అందరం కూడా బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా
ఆరోగ్యాలతో ఉండాలని మరి మీరు చేసే భక్తి చాలా బాగుంటుంది. దేశానికి కూడా రక్షణ ఇచ్చే విధంగా మీరందరూ ప్రేర్ చేయడం సంతోషం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి ఈ ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.